హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. నన్నైతే చాలా మంది అయితే అడుగుతున్నారు, మీరైతే జాబ్కి వెళ్ళారు, కొత్త వాళ్ళు వచ్చే జాబ్ అయితే వచ్చారు, కోడర్, అది కోడింగ్ జాబ్. చాలా మంది చాట్ జీపీటీ యూజ్ చేయాలా, ఎందుకంటే బిగినర్ గా చాట్ జీపీటీ యూజ్ చేస్తే ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా, ఎందుకంటే ప్రజెంటింగ్ ఏదైనా బూమింగ్ లో ఉన్నాయా, ఇవన్నీ నన్నైతే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దీని గురించి అయితే నేనైతే మీకైతే క్లియరిటీగా చెప్తాను. ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకండి. చాట్ జీపీటీ యూస్ చేయడం వల్ల లాభమా నష్టమా తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే ఫుల్ గా అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. అవునండి, నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అయ్యాను కదా, కోడింగ్ జాబ్ అయితే చేస్తున్నా. చాలా మంది కోడింగ్ కోర్స్ నేర్చుకుని వచ్చింటారు, లేదంటే కొత్త వాళ్ళు కాలేజ్ డేస్ లోనే బేసిక్స్ అని నేర్చుకుని వచ్చింటారు కదా. సో ప్రాజెక్ట్ లో మీరు చేసిన కాన్సెప్ట్స్ అవన్నీ కాలేజీలో అవి జస్ట్ బేసిక్సే. మీరు ఇన్ డెప్త్ మీరు కానీ కంపెనీలో కానీ మీరైతే వచ్చినారనుకోండి, అక్కడైతే మీరు వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ తగినట్టు మనమైతే చేయాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ ఎట్లుంటుందో దాన్ని బట్టి మనమైతే కోడ్ రాయాలి. చాలా మంది నేను రికమెండ్ చేసేది, నేను కూడా చాట్ జీపీటీ యూజ్ చేయండి, బట్ ఓవరాల్ ఫుల్ అండ్ ఫుల్ మొత్తమే దానిపై డిపెండెడ్ అవ్వకండి. ఎందుకంటే చాట్ జీపీటీ ఏదైనా మనం తెలియకపోతే తెలుసుకుంటాం, కానీ ఆ రిక్వైర్మెంటే మీరు దాంట్లో నుంచే చేసుకుని చాలా మంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అట్టే చేస్తున్నారు. ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థింకింగ్ నాలెడ్జ్ అయితే ఉండదు. ఇప్పుడు మీకు ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఇచ్చారనుకోండి మీ టీఎల్లో, లేకపోతే మీకు ఏదో రిక్వైర్మెంట్ వచ్చి ఉంటుంది, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చి ఉంటారు మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్ గా థింక్ చేసి మీరు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇది కాదు, ఇంక దీన్ని ఎలా చేస్తే మనకైతే ఆ కోడ్ ని మనం రిజాల్వ్ చేయొచ్చో దాన్ని బట్టి అయితే మీరైతే మూవ్ అవ్వండి తప్ప, వాళ్ళు ఏదో రిక్వైర్మెంట్ ఇచ్చారు నేను కూడా అలానే చేసాం స్టార్టింగ్ నుంచి అలా చేసినారు అనుకోండి, మనం కోడ్ చాట్ జీపీటీ అడిగితే అది క్లియర్ గా A to Z, HTML నుంచి CSS నుంచి జావా స్క్రిప్ట్ నుంచి అన్ని లాజిక్ అయితే మనకి ప్రీ బిల్డ్ చేయించేస్తుంది. మనం జస్ట్ కాపీ పేస్ట్ వర్క్ అయిపోతుంది. అలా అయితే మీరు ఎప్పుడు కోడింగ్ నేర్చుకుంటారు? జస్ట్ మీరు బేసిక్ నేర్చుకుని వచ్చి బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే సాల్వ్ చేయకపోయినారు అనుకోండి, మీరు ఓన్ థింకింగ్ అయితే ఉండదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం అంటే ఓన్ థింకింగ్ ఉండదు. మళ్ళీ మనము చాలా లేజీ అయిపోతాము. మనం ఏదైనా రిక్వైర్మెంట్ ఏదైనా చేయాలన్నా కూడా మనకైతే అంత ఓన్ థింకింగ్ ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే, థింకింగ్ అయితే మనకి అస్సలు రాదు, మన క్రియేటివిటీ రాదు, ఇవన్నీ లాస్ అవుతామా. ఇప్పుడు ఓకే, ఈ కంపెనీ వరకు జాబ్ చేస్తున్నాం, ఇంకా నెక్స్ట్ వేరే కంపెనీకి జాబ్ స్విచ్ అవ్వాలంటే అప్పుడు ఖచ్చితంగా మీరైతే కోడర్ అయితే ఖచ్చితంగా కోడింగ్ ఇదైతే టెస్టింగ్ అయితే ఉంటుంది. వాళ్ళు ఇచ్చే సెనారియోస్ కానీ మీరు కానీ చేయకపోయినారు అనుకోండి, ఇప్పుడు ఇన్ని రోజులు మీరు చెప్తారు, ఇంటర్వ్యూస్ లో అడుగుతారు అతను ఏమేమి చేస్తారు, ప్రాజెక్ట్ లో ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినారు, మీరే చెప్తారు నేను ఇన్ని బిల్ చేసినాను, ఇలా చేశాను అని చెప్తారా. చెప్పినాక సో ఓకే, వాళ్ళైతే ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు, టెస్ట్ కోడర్ ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా ఉంటది, వాళ్ళైతే ఇస్తారు. మనం కానీ అప్పుడు కష్టపడతాం కోడింగ్ ఎందుకు. ఇది కానీ మనమైతే ముందే రిక్వైర్మెంట్ చేసి ఆ తప్పులను మనమైతే నేర్చుకుని ఉంటే మనం నెక్స్ట్ జాబ్ కి ఈజీగా వాడు ఏమి ఇచ్చినా మనమైతే కోడ్ చేసి మనమైతే వాడికి అవుట్పుట్ చూపించగలం. సో నేను ఈ వీడియోలో చెప్పడం ఏంటంటే, చాట్ జీపీటీ యూజ్ చేయండి. మీరు ఏదైనా మీ బిజినెస్ రిక్వైర్మెంట్ వస్తే ఫస్ట్ మీరు ఓన్ సాల్వ్ చేసేంత చేయండి తప్ప ప్రతిదీ మీరైతే చాట్ జీపీటీ పైన డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే అది ఎప్పుడు మనకైతే శాశ్వతంగా ఉంటుందో ఉండదో కూడా తెలియదు మనకి. అది పెయిడ్ వర్షన్ గా కూడా మారిపోవచ్చు, ఏమన్నా మారిపోవచ్చు. సో మనమైతే కోడింగ్ అని నేర్చుకున్నాం అనుకోండి, యాజ్ అ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే యూజ్ చేయండి. వాళ్ళకైతే తెలుసు కోడింగ్. యాజ్ అ బిగినర్, ఇంటర్మీడియట్, బిగినర్ ఉన్నారు కదా, వాళ్ళకైతే నేనైతే రికమెండ్ చేయను చాట్ జీపీటీ యూజ్ చేయండి. బట్ ఇంకా కాని పర్చేజ్ అంటే మనం ట్రై చేసి మన ఇంకా వల్ల అవ్వదు, అవుట్పుట్ మన వల్ల తీసుకొని చూపిలేము క్లయింట్ కంటే, అప్పుడైతే చేయండి తప్ప ఇనిషియల్ వచ్చిన రిక్వైర్మెంట్ తోనే మీరైతే స్టార్ట్ చేసేకండి. ఎందుకంటే అప్పుడు మీకు ఓన్ థింకింగ్ అయితే రాదు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియోలో మీకైతే చాట్ జీపీటీ వల్ల ఈ ఒక
యూజ్ చేయొచ్చా చేయకూడదా అని ఒక ఐడియా అయితే వచ్చింది. ఎందుకంటే ప్రజెంట్ నేను కూడా నా స్టార్టింగ్ లో ఇప్పుడు నేను జాబ్ స్విచ్ అయ్యాను నాన్ ఐటీ నుంచి ఐటీకి. నేను కూడా అలానే స్టార్ట్ చేశాను. నాకు మా రిలేటివ్స్ లో ఒక అతను చెప్పారు, అతను 10+ years అయితే ఎక్స్పీరియన్స్, అతనైతే చెప్పారు అలా అయితే నువ్వు కోడింగ్ అయితే నేర్చుకోవు అని చెప్పారు. సో నేను ఈ వీడియోలో చెప్పడం అయితే ఇదే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తూరోడు.